క్రైస్తల అలసిన వారిని ఊరడించు మాటలు. జనవరి 6. నీవు సమస్త క్రియలను చేయగలవు. యోబు 42:2. యోబు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు మరియు దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. అయినను దేవుడు అతని జీవితంలో గొప్ప శ్రమలను, దుఃఖమును అనుమతించెను. అకస్మాత్తుగా 24 గంటల సమయంలోనే అతని పిల్లలందరూ చనిపోయిరి. అతడు పశువులన్నింటినీ, గొర్రెలన్నింటినీ, ఒంటెలన్నింటినీ పోగొట్టుకునెను. దీని పిమ్మట అతని శరీరమంతయు కురుపులతో కప్పబడి ఉండెను. అతని భార్య అతని భక్తిని బట్టి అతనిని పరిహసించెను. అతని స్నేహితులు తప్పుగా నిందించనారంభించిరి. ఇలాంటి ఘోర విపత్తులన్నిటి మధ్య ప్రభు యోబుకు వాస్తవమైన వాడుగా అయ్యాను. అటువంటి సమయములలో అతని శ్రమలు భరించలేనివిగా ఉన్నప్పుడు దేవుడు ఎందుకు ఇలాంటి పరిస్థితులను అనుమతించుచున్నాడని తన అసమర్థతను వెల్లడి చేయుచున్నాడు. అయితే దేవుడు యోబుకు ముఖాముఖిగా ప్రత్యక్షమైనప్పుడు తన ఎడల దేవునికి గల మూడంతల సంకల్పమును కనుగొనెను. మొదటిగా ఆ సమయంలో యోబు కలిగి ఉన్న దానికంటే అత్యధికముగా అతనికి ఇవ్వవలెనని దేవుడు కోరెను. అతడు తూర్పు దిక్కు జనులందరిలో ఐశ్వర్యవంతుడైనప్పటికీ అతడు కలిగి ఉన్న దానిని రెట్టింపు ఇవ్వవలెనని దేవుడు కోరెను. రెండవదిగా అతని శ్రమల ద్వారా దేవుడు అతనికి నిజమైన జ్ఞానమును ఇవ్వవలెనని కోరెను. అతని స్నేహితుడు అతనిని బుద్ధిహీనుడని, తాము అతని కంటే జ్ఞానులమని ఎంచిరి. సర్వశక్తుడు వారి ఎదుట ప్రత్యక్షమైనప్పుడు యోబు మాత్రమే ఆయనను గుర్తించి ఆయనను ఆరాధించెను. కావున ప్రభువు యోబు మాత్రమే జ్ఞాని అనియు వారందరూ బుద్ధిహీనులనియు రుజువు చేసెను. యోబును దేవుడు అంతకు మునుపు కంటే జ్ఞానము గలవానిగా చేసెను. మూడవదిగా దేవుడు యోబుకు ఎలాగ ప్రార్థించవలెనో నేర్పించగోరెను. ఇప్పటి వరకు అతడు తన కుటుంబం నిమిత్తమే ప్రార్థించెను. యోబు 1:5. ఇప్పుడైతే అతడు ఇతరుల కొరకు, అంతేకాకుండా తనను దూషించిన తన స్నేహితుల కొరకు కూడా ప్రార్థించుటకు నేర్చుకునెను. యోబు 42:8-10. దేవుడు నీ జీవితంలో బాధాకరమైన పరిస్థితులను అనుమతించినప్పుడు నిరాశ చెందకము. ఆయన ఈ సంవత్సరంలో నిన్ను అత్యధికముగా ఆశీర్వదించవలెననియు, రెండంతల ఆశీర్వాదమును ఇవ్వవలెననియు కోరుచున్నాడు. ఆయన నీకు అధిక జ్ఞానమును అనుగ్రహించవలెననియు, నిన్ను తనకు అత్యంత సమీపముగా తెచ్చుకొనవలెననియు, మరియు నీకు ప్రార్థించుట నేర్పించవలెననియు కోరుచున్నాడు. అంతమున యోబు దేవుని మనస్సును అర్థం చేసుకుని ఆరంభించినప్పుడు అతడు, ప్రభువా, నీవు సమస్త క్రియలు చేయగలవు అని చెప్పగలిగాను. ప్రభువు మనలను అనేక శ్రమల ద్వారా తీసుకుని వెళ్ళి అనేక దాచబడిన మర్మములు మనకు బయలుపరచును. తద్వారా అంతమున మనం కూడా సంపూర్ణముగా ఆయనను నమ్మి, ప్రభువా, నీవు సమస్త క్రియలు చేయగలవు అని చెప్పగలము.